ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్రాల మండలం చింతలపూడి గ్రామంలో సోమవారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా నూతన మ్యాజిక్ ట్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. గ్రామంలోని కమ్మెల సత్యనారాయణ ఇంటి వద్ద నుండి ఎర్రంశెట్టి శివయ్య ఇంటి వరకు 80 మీటర్ల మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ షేక్ జబీన్, తెలుగుదేశం పార్టీ మండల పార్టీల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి హాజరై టెంకాలను కొట్టి భూమి పూజ నిర్వహించారు. మొత్తం 3,20,000 రూపాయలతో డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడిబోయిన రామకృష్ణ, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి టి మణికంఠ, ఏపీఓ మధుబాల, గ్రామ పార్టీ అధ్యక్షులు పట్టెల శ్రీనివాసరావు, కోలా రమణ, గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు అయిన నారా లోకేష్ గారి ఆదేశానుసారం చింతలపూడి గ్రామంలో మొట్టమొదటగా మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఎన్ఆర్జీఎస్ వర్క్ కింద 3,20,000తో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పంచాయతీ పల్లె పండుగ కార్యక్రమాల కింద పల్లెల్లోని ఎన్ఆర్జీఎస్ వర్క్స్ 14th, 15th ఫైనాన్స్ నిధుల కింద పల్లెల్ని అభివృద్ధి చేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే అది కూటమి ప్రభుత్వం వల్లే. నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి సహకారంతో, ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇట్లా పల్లెల్ని అభివృద్ధి చేసుకుంటూ, పల్లెలే పట్టుకొమ్మలు, పల్లెల్ని అభివృద్ధి చేస్తే, సదుపాయాలు కల్పిస్తే అక్కడ ఉన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆరోగ్యం బాగుపడతాం చూస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజల తరపున, చింతలపూడి గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు దుగ్గిరాల మండలంలోని చింతలపూడి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 3 లక్షలతో ఈరోజు మ్యాజిక్ డ్రైన్కు అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి ఈరోజు భూమి పూజ జరుపుకున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో ఈరోజు కొత్తగా మ్యాజిక్ ట్రైన్ను ప్రారంభించుకుంటున్నాము. గత 5 సంవత్సరాలు ప్రజలు గతుకుల రోడ్లతో డ్రైన్స్ లేక ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎటు చూసిన సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. ఈ అవకాశం కల్పించినందుకు చింతలపూడి గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. చింతలపూడి గ్రామంలో ఈరోజు మ్యాజిక్ ట్రైన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఏ విధమైనటువంటి సైడ్ డ్రైన్స్ లేకుండా కచ్చా డ్రైన్లు మాత్రం ఉండడం వల్ల మురుగునీళ్ళు అనేది రోడ్ల మీద ప్రవహిస్తూ, అదేవిధంగా దోమలు, లార్వాలు పెరిగేసేసి ప్రజలు కూడా ఎన్నో రకమైనటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాగానే చింతలపూడి గ్రామాన్ని ప్రత్యేకంగా తీసుకుని మంగళగిరి నియోజకవర్గంలో మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయడం అనేది ఊరు మొత్తానికి కూడాను ఎంతో ఆనందకరమైనటువంటి విషయము. సో ఈ గ్రామం అనేది పరిశుభ్రంగా అనేది కనపడుతుంది కూడాను. సో ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది ఎంతో ఉపయోగకరమైన ఈ నూతన ఒరవడిని తీసుకొచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో మా గ్రామాన్ని ఎంపిక చేసినందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా గ్రామ ప్రజల తరపున తెలియజేసుకుంటాము. జీఎస్టీ తగ్గింపుపై దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం దుగ్గిరాల వాసవి సత్రం సమీపంలో మండల బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడప వెంకట్రావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, జిల్లా మాజీ కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు పట్టెల బ్రహ్మం, తాడిబోయిన శ్రీధర్, కారుమూరి మోహన్ రావు, పాడి పంటలు రాజా, కృష్ణమూర్తి, వెంకట్రెడ్డి, హనుమాన్ నాయక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మండలం తరఫున భారత ప్రధానమంత్రి, దేశ ప్రధాన సేవకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి జీఎస్టీ తగ్గించినందుకు గాను నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే నరేంద్ర మోడీ గారు ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి పేదల కష్టాలని, మధ్యతరగతి బాధల్ని ఆయన చూస్తూ ఉన్నాడు కనుకనే మనకి అనేక రకమైన సంస్కరణలు ఆయన అమలు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని ఆయన అమలు చేయడం జరిగింది. ఆయన
బ్యాంకు ముఖం కూడా చూడలేని ఇరు పేదలకి జన్ధన్ ఖాతాల ద్వారా జీరో బ్యాలెన్స్తో బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేయడం జరిగింది. 57 కోట్ల మంది బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేస్తే వారు తమ అకౌంట్లో 2,70,000 కోట్ల రూపాయలు నిల్వ చేసుకోవటం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో ఆ డబ్బు భాగమైంది. అలాగే అనేక కార్యక్రమాలు సుకన్య సమృద్ధి యోజన, ముద్రా బ్యాంకు, అలాగే తీన్ బార్ తలాక్ రద్దు, 370 అధికరణ కాశ్మీర్లో రద్దు, అటువంటి అనేక కార్యక్రమాలను ఆయన చేయటం జరిగింది. రైల్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, బోర్డర్ కనెక్టివిటీ ద్వారా ఆయన అనేక దేశాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. జై. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో 2014 సంవత్సరంలో మరి ప్రారంభించి 2017 సంవత్సరంలో జిఎస్టీ అనేది మరి దేశంలో తీసుకొచ్చి ఒక సంస్కరణ అనేది వ్యవస్థను తీసుకొచ్చింది. ఆ సంస్కరణలో జిఎస్టీలో భాగంగా దాని మీద వచ్చే ఆదాయాన్ని దేశ యొక్క రక్షణ వ్యవస్థకి, అదేవిధంగా దేశంలో రైతు శ్రేయస్సు కోసం వాడుతున్న పరిస్థితి ఈరోజు వరకు జిఎస్టీలో. ఈ జిఎస్టీ వల్లనే మనందరం కూడా దేశంలో ఉన్న రక్షణ వ్యవస్థకి, ఆయుధాలకు కానీ అన్నిటికీ ఎక్కువగా ఉపయోగించి ఇవాళ పొరుగు దేశాల్లో ఎవరైనా సరే భారతదేశం ఇంకా చూసే పరిస్థితి లేని పరిస్థితిగా ఈరోజు రక్షణ వ్యవస్థ తయారు చేశారు. అదేవిధంగా రక్షణ పరికరాలని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే పరిస్థితి ఈరోజు భారతదేశాన్ని తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా 2.5 లక్షల కోట్ల మందికి ఉపయోగపడేట్టుగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారి నాయకత్వంలో జిఎస్టీ స్లాబ్ను తగ్గించారు. ఎట్లా అంటే 28% ఉన్న స్లాబ్ని 18% తీసుకొచ్చారు, 18% ఉన్న స్లాబ్ని 5% తీసుకొచ్చారు. ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉపయోగపడే సామాన్యులకి పాలు, పెరుగు, అట్లాగే మరి రొట్టెలు, నిత్యావసర వస్తువులు, పళ్ళు, కూరగాయలు ఇటువంటి వస్తువులన్నిటి మీద జిఎస్టీ లేకుండా చేసి సామాన్యునికి అందుబాటులో తీసుకొచ్చి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మూలాలని పెంచే విధంగా ఈరోజు మరి మన భారతదేశాన్ని తీసుకెళ్లారు. దీనివల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 8,00,000 మందికి ఈరోజు ఉపయోగం జరుగుతుంది. ఈ 8 లక్షల మందికి కూడా జిఎస్టీ ట్యాక్స్ వలన వీళ్ళందరూ కూడా వారి యొక్క నిత్య జీవిత విధానంలో కానీ, వారి ఇల్లు కట్టుకునే దానికి కానీ, దేనికైనా సరే వారి యొక్క ఉపయోగాలకు కానీ మరి ఈరోజు సామాన్య ప్రజలకు అందుబాటుగా మరి ఆర్థిక సంస్కరణలు చేసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందు తీసుకెళ్ళడానికి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి వాళ్ళకి గుర్తింపుగా, గౌరవంగా మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి దిగ్గజాల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడప వెంకటరావు గారి నాయకత్వంలో మేము అందరం కూడా పాలాభిషేకాన్ని నిర్వహించాము. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఇవాళ కరెంట్ నవరాత్రులు స్టార్ట్ అయినాయి. పేద ప్రజల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ యొక్క జిఎస్టీ కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారి స్టార్ట్ చేసిన కార్యక్రమాన్ని ఇవాళ పేద ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం ఇది. 28% ఉన్న జిఎస్టీని 5%కి తీసుకొచ్చిన ఘనత మన నరేంద్ర మోడీ గారి, నిర్మలా సీతన్ గారిది. ఈ కార్యక్రమం ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకంతో చేసుకొని పారుతున్నామని ధన్యవాదాలు చేస్తున్నాం.